ఏం చెప్తున్నావు ఆదిత్య నువ్వు? అని ఆశ్చర్యంగా అడిగాడు మాధవరావు. అలా సైలెంట్గా నా మొహం చూస్తావేంటి? ఈ ప్రాజెక్ట్ వర్క్ గురించి కూడా నేనే డాడీతో మాట్లాడాలా? నీకు నువ్వు మాట్లాడుకొని ఒప్పించుకో. నువ్వు చెప్తేనే డాడీకి బాగా అర్థమవుతుందన్నయ్యా. అంత లేదు. నా సమస్యలు నాకున్నాయి. నీ గురించి నువ్వే మాట్లాడుకో. నాటకాలాపి ఎవరో ఒకరు చెప్పండి. మీ ఇద్దరి గురించి నాకు చాలా బాగా తెలుసు. అందుకే నాన్న నువ్వంటే మాకు చాలా ప్రేమ. ఈ నాటకాలే వద్దని చెప్పాను. హీ, అదేంటంటే నాకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుందని చెప్పాను కదా, అది పల్లెటూరులో చేయాల్సి ఉంటుంది నాన్న. మా ప్రొఫెసర్ కొన్ని ఊర్ల పేర్లు చెప్పారు. అందులో నేను రుద్రవరం సెలెక్ట్ చేసుకున్నాను. విన్నారు కదా నాన్న, మీ అత్తగారి ఊరంట. తను గనక ఆ ఊరికి వెళ్ళిందంటే, తను నీరజాదేవి కూతురని ఆ కుటుంబానికి తెలిసిందంటే అందరూ కలిసి తనని తరిమేస్తారని చెప్పు నాన్న. నేను వద్దని చెప్తుంటే నా మాట వినట్లేదు. నువ్వు ఇక్కడ మాట్లాడినంత కోపంగా, ఇంతే స్ట్రిక్ట్గా తనతో ముందే చెప్పుంటే మ్యాటర్ నా వరకు వచ్చేదే కాదు ఆదిత్య. అక్షయ్తో కలిసి నువ్వు కూడా డ్రామాలు మొదలు పెట్టావని అర్థమవుతుంది. అబ్బా, ఇదంతా కాదు నాన్న. నువ్వు చెప్పు, నేను ఆ ఊరికి వెళ్ళి రీసెర్చ్ వర్క్ చేసుకోవడం నీకిష్టమేనా కాదా? చిన్నప్పటినుంచి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ప్రేమ లేకుండానే పెరిగాం. లైఫ్లో ఒక్కసారైనా వాళ్లను చూడాలని మాక్కూడా ఆశగా ఉంటుంది కదా. వాళ్లతో మాట్లాడటం అవసరం లేదు, వాళ్ల మీద ప్రేమ చూపించాల్సిన అవసరం కూడా లేదు. దూరంగా చూసి వస్తానన్నా. అటు నా ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది, ఇటు నా ఆశ కూడా తీరుతుంది. నువ్వు ఒప్పుకో నాన్నా. అమ్మకు ఈ విషయం చెప్పకు. నేను వేరే ఏదో ఒక ఊరికి వెళ్తానని మేనేజ్ చేయొచ్చులే. నీకు కలిగిన ఆశలు తప్ప ఏమీ లేదు బంగారం. నాకంటే అమ్మ నాన్న లేరు. నేను అనాథని కాబట్టి నీకు నాన్నమ్మ, తాతయ్యల ప్రేమ లభించలేదు. అమ్మమ్మ, తాతయ్యలు ఉండి కూడా మన పిల్లలకు అలాంటి ప్రేమ దక్కట్లేదు అని ఎన్నోసార్లు మీ అమ్మతో నేను చెప్పాను. కానీ మా పెళ్లికి ముందు నన్ను తల్లిదండ్రులు అవమానించారని మనసులో పెట్టుకుని ఎప్పుడూ ఆ ఊరి వైపు చూసే అవకాశం ఇవ్వలేదు మీ అమ్మ. నా కోసం తన కుటుంబాన్ని వదిలేసి వచ్చిందని బాధ నాలో కూడా ఉంది. నేను నిన్ను ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటున్నానో మీ అమ్మను కూడా తన పుట్టింటి వాళ్ళు అలాగే చూసుకునేవాళ్ళు. మీ అమ్మ నా కోసం వచ్చేసినందుకు నాకు ఎంత గర్వంగా ఉంటుందో తన తల్లిదండ్రుల్ని తలుచుకొని అంతే బాధగా కూడా ఉంటుంది. చాలాసార్లు వాళ్లను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, కానీ నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇప్పుడు నువ్వు అదే ఊరికి వెళ్తానంటున్నావు. దేవుడు నీ రూపంలో నాకు మరో అవకాశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. నీ కారణంగా అయినా మన రెండు కుటుంబాలు కలిస్తే చాలా బాగుంటుంది. వాళ్ల కూతురు మీదున్న కోపం మనవరాల్ని చూస్తే పోతుందేమో. ఏంటి నాన్న మీరు చెప్పేది? అక్షయ్ అక్కడికి వెళ్లడం నిజంగానే నాకిష్టం లేదు. మీరన్నట్టుగా వాళ్ళు ప్రేమగా చూస్తే సరే. ఒకవేళ అలా చూడకపోతే తనని ఎవరైనా ఒక్క మాటన్నా నేను బేర్ చేయను. అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకోకుండా ఎలా తనని ఒక్కదాన్నే పంపిస్తాం? తనకు అమ్మమ్మ వాళ్ళని చూడాలని ఆశగా ఉంది. వాళ్ళని చూసొస్తే సరిపోతుంది. మీరేమో పెద్ద పెద్ద ఆశయాలు చెప్పి పంపిస్తానంటున్నారు. నాకు ఇదే నచ్చలేదు. అబ్బా అన్నయ్య, మమ్మీ హ్యాపీగా ఉండటం నీకిష్టం లేదా? నాన్న కోసం మన కోసం ఇన్నేళ్లు తన కుటుంబానికి దూరంగా ఉంది. ఇకనైనా వాళ్ళందరూ కలవాలని, హ్యాపీగా ఉండాలని నీకనిపించట్లేదా? అనిపిస్తుంది అక్షు, కానీ ఈ గొడవల్లో నిన్ను ఇరికించడం నాకిష్టం లేదు. అయితే నువ్వు కూడా చెల్లితో పాటు వెళ్ళు ఆదిత్య. వాట్? అవును, నువ్వు కూడా చెల్లితో వెళ్ళు. అప్పుడు నేను చెప్పిన పని మీరిద్దరూ కలిసి చేయడానికి మీకు కూడా సులభంగా ఉంటుంది కదా. ఏంటి నాన్న మీరు? చెల్లి వెళ్లడమే దండగా అన్న ఫీలింగ్ నాదైతే నన్ను కూడా వెళ్ళమంటారేంటి? పైగా ఎన్ని రోజుల వరకు ఉంటుందో ఏంటో ఏం తెలీదు. ఇక్కడ ఆఫీస్ని మీ పెద్ద కొడుకు కోడలి మీద వదిలేసినంత ధైర్యం నేను చేయలేను. వాళ్ళకి కొత్తగా పెళ్ళైంది కదా నాన్న, ఈ టైంలో కొంచెం సరదాగా ఉంటారులే. ఇంతకు ముందులా రోజు అన్నయ్య ఆఫీస్కొచ్చి వర్క్ చేయాలని అనుకోవడం తప్పు. తన సంతోషం కోసం కొన్నిసార్లు మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి. నువ్వు చెల్లితో ఊరెళ్తే ఆఫీస్ని నేను చూసుకుంటాను కదా. కానీ నాన్న అని అసహనంగా అన్నాడు ఆదిత్య. ఇంకేం మాట్లాడకు. నువ్వు కూడా చెల్లితో పాటు వెళ్తున్నావు అంతే. ఊరికే వెళ్లకుండా వెళ్ళగానే అక్కడ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించు. అన్ని బాగుంటే అక్కడ కూడా మన బ్రాంచ్ ఒకటి ప్లాన్ చేద్దాం. తండ్రి కరాఖండిగా చెప్పడంతో ఇంకేమీ మాట్లాడలేకపోయాడు ఆదిత్య. అన్నయ్య కూడా తనతో వస్తున్నందుకు తెగ సంతోషపడిపోయింది అక్షయ. దిస్ ఇస్ టూ మచ్ అంజు. చిన్న విషయాన్ని ఎందుకు పెద్దదిగా చేస్తున్నావు? అని అసహనంగా అడిగాడు అరుణ్. వాట్? ఇది నీకు చిన్న విషయంలో అనిపిస్తుందా? మీ తమ్ముడు నన్ను ఇష్టానికి మాట్లాడటం నీకు చిన్న విషయంగా అనిపిస్తుందా? ఇంట్లోనే నీ కళ్ల ముందే నాకు ఇన్సల్ట్ జరుగుతుందరుణ్. నీకదెందుకు కనిపించట్లేదు? కమ్మాన్ అంజు, నిన్నెవరూ ఇన్సల్ట్ చేయలేదు. నువ్వే విషయాన్ని పెద్దదిగా చేస్తున్నావు. మనం క్యాబ్లో వచ్చినంత మాత్రాన తరిగిపోయిందేముంది? నా కార్ అంటూ తమ్ముణ్ణి హర్ట్ చేశావు. నేను నిజంగానే కార్ నీ పేరు మీద తీసినట్టుగా వాడికి చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడు మా మధ్య ఇలాంటి దాపరికాలు లేవు.
పిలవగానే ఇలా చేసినందుకు వాడెంత బాధపడ్డాడో అని నేను ఆలోచిస్తున్నాను. అతను అలా అనగానే ఏడవటం మొదలుపెట్టింది అంజలి. అంటే నువ్వు కూడా నేను రాగానే మీ మధ్య డిస్టర్బెన్స్ వచ్చాయని ఫీల్ అవుతున్నావు కదా అరుణ్? నేనిప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండను. నాకు అత్తింట్లో ఎలాంటి ప్రేమ దక్కలేదు. నా పుట్టింటి వాళ్ళు చూసుకున్నట్టు నువ్వు చూసుకోవట్లేదు. పెళ్లికి ముందు నువ్వు చెప్పిన మాయమాటలన్నీ అబద్ధాలే. పెళ్ళవ్వగానే నువ్వు మారిపోయావు. ఐ హేట్ యు అరుణ్, ఐ హేట్ యు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటూ సూట్ కేస్ తీసి ప్యాకేజ్ సర్దటం మొదలుపెట్టింది. గాడ్, అంజు, ఎందుకిలా చేస్తున్నావు? నా ఉద్దేశం అది కాదు. నా తమ్ముడు, నా భార్య ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే నాకెలా నచ్చుతుంది చెప్పు? పైగా నువ్విలా ఏడిస్తే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను. ఇక నువ్వు నన్ను వదిలేసి వెళ్తానంటే బ్రతకగలనా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఏం చేస్తే నువ్వు మళ్ళీ నవ్వుతూ హ్యాపీగా ఉంటావు? మీ తమ్ముడు నన్ను చాలా తక్కువగా చూస్తున్నట్టు నాకనిపిస్తుంది. నేను దాన్ని భరించలేకపోతున్నాను. ఈ ఇంట్లో నాకు ఎలాంటి హక్కు లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చచా, నువ్వలా అనుకుంటున్నావు, పొరపడుతున్నావు అంతే. అయినా నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలు. ఎవరేమనుకున్నా అది మాత్రం మారదు కదా. ఇంటి విషయాల్లో, బిజినెస్ విషయాల్లో అన్నింట్లో నీకు అధికారం ఉంటాయి. అది మాటల్లో చెప్తే సరిపోదు. నీతో సమానంగా నాకు ఆఫీస్లో అన్ని అర్హతలు, హక్కులు దొరికేలా చెయ్యి. అది కూడా లీగల్గా. అంతే కదా, వెంటనే ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాను. నువ్విక ఏడవటం ఆపేసి హ్యాపీగా ఉండు అంటూ ఆమె బుగ్గలు పట్టుకుని లాగాడు అరుణ్. అతను వెంటనే ఒప్పుకోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వేసింది అంజలి. హేయ్, 10 డేస్లో నాతో పాటు మా అన్నయ్య కూడా మీ ఊరికొచ్చేస్తున్నాం. వెరీ గుడ్ టు హియర్. మీ రాక కోసం వెయిట్ చేస్తున్నాం మేడం. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను అని రిప్లై ఇచ్చారు అటువైపు నుంచి. చూశాక నచ్చకపోతే అటునున్నటే వెళ్ళిపోవు కదా. ఓయ్, ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? ఇంతవరకు కనిపించలేదు కదా, కాబట్టి నా ఊహల్లో ఇష్టం వచ్చినట్టుగా చూసేస్తున్నాను. ఈ అల్లరికేం తక్కువ లేదు. నేను మా అన్నయ్యతో పాటు నా ఫ్రెండ్స్ కూడా 5 మెంబర్స్ వస్తున్నారు. మా కోసం స్టే అరేంజ్ చేయగలవు కదా. అదెంతసేపు? మన తోట దగ్గర హౌస్ ఉంది. అందులో మీరంతా హ్యాపీగా ఉండొచ్చు. ఫుడ్ అవన్నీ నేనే చూసుకుంటాను. మరీ అంత అడ్వాన్స్ అయిపోకు. మా అన్నయ్యకు చిన్న డౌట్ వచ్చినా మడత పెట్టేస్తాడు, జాగ్రత్త. మడత పెట్టినా మడత కాజా అయినా చివరికి మీ అన్నయ్య నా కాళ్ళు కడగక తప్పదులే. చూద్దాం, ముందు మా అన్నయ్య నీ కాళ్ళు కడుగుతాడో లేక నా కోసం నువ్వే మా అన్నయ్య కాళ్ళు పట్టుకుంటావో అని నవ్వుతూ ఎప్పటికో పడుకుంది అక్షయ. గుడ్ మార్నింగ్ అత్తయ్య, టీ తాగారా అని నవ్వుతూ విష్ చేసింది అంజలి. టిఫిన్ కూడా చేశానంజు. ఈరోజేంటి ఆలస్యంగా నిద్ర లేచినట్టున్నావు? ఒంట్లో గాని బాగోలేదా ఏంటి? బాబోయ్, అర్ధరాత్రి వరకు అతనితో కలిసి సిట్టింగ్ వేశానని తెలిస్తే ఇప్పటి వరకు నా మీదున్న ఇంప్రెషన్ మొత్తం పోతుందేమో అని మనసులో అనుకుని పైకి మాత్రం, రాత్రి అరుణ్ లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్లాడత్తయ్యా. తిరిగొచ్చేసరికి లేట్ అయింది. అందుకే ఉదయం త్వరగా లేవలేకపోయాను. సారీ, ఏమనుకోవద్దు. రేపటి నుంచి త్వరగా లేస్తాను. దీంట్లో సారీ చెప్పడానికి ఏముందంజు? మీరిద్దరూ అలా సరదాగా వెళ్తే నేను మాత్రం కాదంటానా ఏంటి? పెళ్లికి ముందు నువ్వు చాలా స్టైలిష్గా, పాష్గా ఉండేదానివంట. ఫ్రెండ్స్తో ఔటింగ్స్ అవన్నీ నీకు మామూలే అని మీ అమ్మగారు నాతో చెప్పారు. ఒకానొక క్షణంలో ఇలాంటి కోడలితో కష్టమేమో అని నేను పొరపడ్డాను. కానీ పెళ్ళవగానే నువ్వు మారిపోయిన తీరు నన్ను చాలా సంతోషపడేలా చేసింది. నేనెక్కడ మారిపోయాను నా బొందా? జస్ట్ మీకు కనిపించకుండా మేనేజ్ చేస్తున్నాను అంతే అని మనసులోనే అనుకుంది అంజలి. ఏదేమైనా పెళ్లికి ముందే కదా అత్తయ్య గారు ఎంజాయ్ చేసేది. అందుకే నేను నాకు నచ్చినట్టుగా ఉండేదాన్ని. కానీ పెళ్ళయ్యాక బాధ్యతలు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఇంటికి పెద్ద కూడల్ని. మీ తర్వాత నాదే కదా స్థానం. నా కారణంగా మీకు మచ్చ రాకూడదు కాబట్టి నేను పద్ధతిగా మసులుకోవాలి కాబట్టి నన్ను నేను మార్చుకున్నాను. నా బంగారు తల్లి, చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకుంటావమ్మా నువ్వు. నా ఇంటి కోడలిగా రావటం నా అదృష్టం. థ్యాంక్ యూ అత్తయ్య. మిమ్మల్ని చాలా రోజులుగా ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మన ఆదిత్యకు మీరు పెళ్లి సంబంధాలు చూడట్లేదా? మీ పెళ్ళై పూర్తిగా సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే వాడి పెళ్లికి తొందరేమొచ్చిందంజు. తీరిగ్గా చూద్దాంలే. చూసిన వెంటనే అన్ని కలుస్తాయా అత్తయ్య? మంచి సంబంధం చూడగా చూడగా ఎప్పటికో దొరుకుతుంది కదా. నా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఉంది. చాలా మంచిది, పద్ధతైంది, నాలాగే. తనకి ఆదిత్యకి పెళ్లి చేస్తే వారిద్దరికీ చాలా బాగా కలుస్తుంది. ఇద్దరూ సంతోషంగా కలిసుండగలరని నా మనసు కనిపిస్తుంది. మీరేమంటారు? నువ్వు ఇంతగా చెప్తున్నావంటే ఆలోచించాలేమో. ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది కదత్తయ్య. ఇది చాలా మంచి సంబంధం. మీరెంత కోటీశ్వరులో ఊహించలేరు. మనకన్నా చాలా ఆస్తిపరులు. నా ఫ్రెండ్ ఫారెన్లో చదువుకొనొచ్చింది.
నెక్స్ట్ తమ బిజినెస్లన్నీ తనే టేకప్ చేయబోతుంది అని ఆ అమ్మాయి గురించిన నెగటివ్స్ అన్ని దాచేసి డబ్బు గురించిన విషయాలు మాత్రమే చెప్పటం మొదలుపెట్టింది అంజలి. సహజంగానే నలుగురిలో గొప్పగా కనిపించాలనే అత్యాశ కలిగి ఉన్న నీరజాదేవికి రెండో కోడలు కూడా ఆస్తిపరురాలైతే తనకు మరింత గౌరవం పెరుగుతుందని, అందరూ స్పెషల్గా ట్రీట్ చేస్తారని అనిపించింది. సరే అంజు, నువ్వింతగా చెప్తున్నావు కదా, ఒకసారి ఆదిత్యతో ఆ అమ్మాయి గురించి చెబుదాం. నువ్వు కూడా అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడి చూడు. ఓ మంచి రోజు చూసి ఇద్దరినీ ఒక కాఫీ షాప్లో కలుసుకోమని చెబితే వాళ్లే మాట్లాడుకొని డిసైడ్ అవుతారు. అలాగే అత్తయ్య అని సంతోషంగా చెప్పి తన ఫ్రెండ్ ఫోటో కూడా చూపించింది. అమ్మాయి అందంగా ఉండటంతో మరింతగా నచ్చింది నీరజాదేవికి. అరుణ్, నా ఫ్రెండ్ డీటెయిల్స్ అన్నీ నీకు షేర్ చేశాను. నువ్వే మీ తమ్ముణ్ణి ఎలాగోలా ఈ పెళ్లి గురించి ఒప్పించాలి అని అంది అంజలి. పెళ్లి గురించి బలవంతంగా ఎలా ఒప్పిస్తాం మంజు? నేను చెప్పాల్సింది చెప్తాను. తర్వాత వాడి ఇష్టం కదా, వాడికి నచ్చాలి కదా. నచ్చకపోవడానికేముంది ఇందులో? ఎంత అందంగా ఉంది, పైగా ఎంతో డబ్బు గలది. నువ్వు చెప్తే మీ తమ్ముడు వినడా ఏంటి? పేరుకే పెద్ద కొడుకు గాని నీ మాట ఇంట్లో చెల్లుతున్నట్టు నాకెప్పుడూ అనిపించలేదు అంటూ అరుణ్ ఈగో మీద కొట్టింది అంజలి. అలాంటిదేం లేదు. నా మాట నువ్వు, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి అందరూ గౌరవిస్తారులే. నువ్వింతగా ఫ్యామిలీ మంచిది, అమ్మాయి మంచిది, ఆదిత్యతో హ్యాపీగా ఉంటుందని చెప్తున్నావు కాబట్టి నేను వాడికి నచ్చ చెప్పడానికి ఒప్పిస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు అరుణ్. నీకోసం ఓ మంచి సంబంధం చూసాం ఆదిత్య. వాట్? నాకప్పుడే పెళ్ళేంటమ్మా? అప్పుడేంటి ఆదిత్య, మీ అన్నయ్య కన్నా నువ్వు సంవత్సరమే కదా చిన్నవాడివి. మీ అన్నయ్య చేసుకున్నప్పుడు నువ్వు చేసుకోవా ఏంటి? అంది అంజలి. అన్నయ్య కూడా 25 సంవత్సరాలు మాత్రమే వదినా. వాడికి పెళ్లికి తొందర అయిందని నేను కూడా తొందరగా చేసుకోలేను కదా. నాకు చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి. అవన్నీ రీచ్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అంటే మీ అన్నయ్య పెళ్లి కాగలేకపోయాడంటున్నావా? అంటూ గొడవ స్టార్ట్ చేయడానికి పునాది వేసింది అంజలి. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు వదినా? అన్నయ్యకు పెళ్లి చేసుకోవాలనుంది కాబట్టి చేసుకున్నాడు. నాకు చేసుకోవాలని లేదు, నేను చేసుకోనని స్పష్టంగా చెబుతున్నాను. ఈ ఇంట్లో మనమందరం ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవిస్తాం. ఒకరినొకరు తక్కువ చేయము. నువ్వు కొత్తగా ఇంకేది సృష్టించకు. నీ కళ్ళకి నేనెలా కనిపిస్తున్నాను? గొడవలు పెట్టేదానిలా కనిపిస్తున్నానా? ఆదిత్య, నువ్వు మొదటి నుంచి ఇంతే అంటూ ఏదో అనబోయింది అంజలి. అబ్బా వదినా, ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారని ఇంత రైజ్ అవుతున్నావు? అంది అక్షయ. ఉన్నాడుగా మీ చిన్నన్నయ్య, ఎప్పుడు నన్నేమందామా అని రెడీగా ఉంటాడు అని మూతి తిప్పింది అంజలి. ఈ ఇంట్లో ఇంకెవరికైనా నిన్ను తక్కువ చూడాలన్నా అవమానించాలన్న ఉద్దేశమే లేదు. చిన్నన్నయ్య కేవలం తన అభిప్రాయం చెప్పాడు అంతే. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని చెబుతున్నాడు. తనేదో సాధించాలని అనుకుంటున్నాడు కదా. పెళ్లికంత తొందరేముంది? నిదానంగా చేసుకుంటాళ్లేండి. ఇంత మంచి పెళ్లి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు కదా అక్షయ. చాలా వెటకారంగా అంది అంజలి. కానీ అన్నయ్య గోల్ రీచ్ అవటానికి ఇదే సమయం. మీ అన్నయ్య అన్నీ సాధించే వరకు పెళ్లి కూతురు వెయిట్ చేస్తూ ఉంటుందా ఏంటి? అలా వెయిట్ చేయడానికి మీ అన్నయ్య ఏ రాజ్యానికి మహారాజు? మా అన్నయ్య మకుటం లేని మహారాజు. కాని రాజులు మంత్రులు కావాలనుకుంటే ఇంకొక సంబంధం చూసుకోమని ఆ పెళ్లి కూతురికి చెప్పు వదినా. తనను తాను ప్రేమించే అమ్మాయి నాకు చిన్న వదినగా వస్తుంది. తన సక్సెస్, తన సంతోషం మాత్రమే కోరుకునే అమ్మాయి వస్తుంది. అలాంటి అమ్మాయి వచ్చే వరకు అన్నయ్య వెయిట్ చేస్తానని చెబుతున్నాడు కదా. ఇక చాలు, ఆపు అక్షయ. నీక్కూడా వదిన మీరు నోర్లేస్తుందా? ఈ ఇంట్లో నా తర్వాత వదినకే ఎక్కువ గౌరవం ఇవ్వాలి. చిన్నపిల్లవి, అలాగే ఉండు. నోరు ఎక్కువగా లేస్తే కూతురని కూడా చూడను. అమ్మా, చెల్లిపై ఎందుకు అరుస్తున్నావు? తనని ఏమి అనొద్దు అన్నాడు అరుణ్. చెల్లంటే అమితమైన ప్రేమ కావటంతో అతని గొంతులో నొచ్చుకోవటం స్పష్టంగా కనిపించింది. వీడికి పెళ్లం కన్నా చెల్లె ఎక్కువ. అర్జెంటుగా ఈ కనెక్షన్ కట్ చేయాలి అని మనసులోనే రగిలిపోయింది అంజలి. ఆదిత్య, అక్షయ, మీ ఇద్దరికి చెప్తున్నాను అని శాంతంగా అంది నీరజ. ఇద్దరూ ఆమె వైపు చూశారు, ఏంటి అన్నట్టు. అంజలి ఎప్పుడూ మన కుటుంబానికి మంచి కోరుకుంటుంది. అతిగా అనిపించినా మంచి సంబంధమే తీసుకొచ్చింది. అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. సమాజంలో వాళ్లకు మంచి రెస్పెక్ట్ ఉంది. ఆల్రెడీ ఆదిత్య ఫోటో వాళ్లకు పంపించారు. అమ్మాయికి నచ్చిందని చెప్పారు. ఇదిగో ఆదిత్య, అమ్మాయి ఫోటో. నువ్వు కూడా ఒకసారి చూడు. ఇద్దరికీ మీటింగ్ అరేంజ్ చేస్తాం. నాకిష్టం లేదు మమ్మీ అని ఫోటో వైపు చూడకుండానే చెప్పాడు ఆదిత్య. ఎందుకిష్టం లేదు? ఎందుకంటే ఈ సంబంధం తీసుకొచ్చింది నేను కదత్తయ్యా. అందుకే మీ చిన్న కొడుక్కి నచ్చట్లేదు. నేనేం చేసినా ఆయనకి నచ్చదులేండి, వదిలేయండి. అలాంటిదేం లేదంజలి, నువ్వు కాస్త ఆగమ్మా. నువ్వు వదినని అంతగా బుజ్జగించాల్సిన అవసరం లేదమ్మా.
వదిన తీసుకొచ్చింది కాబట్టి ఈ సంబంధం నచ్చట్లేదు. అని కరాఖండిగా చెప్పేశాడు అతను. చూసారా, నేను చెప్తే ఎవ్వరూ నమ్మట్లేదు. తనకి నా మీద చాలా ఉంది. ఎందుకు ఆదిత్య, నేను నిన్ను ఎప్పుడు ఏమన్నానని నాపైన ఇంత కసిపెట్టుకున్నావు? నేను నీ మంచి కోరుకుంటున్నా కూడా నువ్వు నన్ను ఎందుకు ఇంత హేట్ చేస్తున్నావు? అని బాధ నటిస్తూ అడిగింది అంజలి. నేను నిజంగానే ఈ ఇంటికి అమ్మ తర్వాత అమ్మలాంటి వదిన్ని కోరుకున్నాను వదినా. కానీ నువ్వలా లేవు. నీలో ఏమాత్రం ఓపిక సహనముండవు. అందరి గురించి ఆలోచించి అర్థం చేసుకునే గుణం లేదు. కానీ నీలో ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. అన్నయ్యకు నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి నేనేం నోరు మెదపట్లేదు. నువ్విక్కడికొచ్చిన రోజు నుండి చూస్తున్నాను. ప్రతి విషయంలో నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నావు. దాని వెనుకున్న ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వు ఎదురుపడిన ప్రతిసారి నేను కంఫర్ట్గా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు కూడా ఈ సంబంధంలో నీ ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి తను కూడా నీలాగే ఉంటుంది కాబట్టి నీ ఫ్రెండ్ అయిందనే ఉద్దేశం నాది. అలాంటి అమ్మాయి నాకొద్దు. షటప్ ఆదిత్య, నువ్వు తనని అవమానిస్తున్నావని అర్థమవుతుందా? అని చాలా కోపంగా అరిచాడు అరుణ్. నాకు వదిన పట్ల ఉన్న కంప్లైంట్స్ చెబితే అవమానమని మీరంటారు కాబట్టి ఇన్నాళ్ళు నేను సైలెంట్గా ఉన్నానన్నయ్యా. కానీ ఇప్పుడు పదే పదే అడుగుతున్నారు కాబట్టే చెప్పాను. నాకు వదినతో ఎలాంటి ప్రాబ్లం లేదు. మనమందరం కలిసే ఉండొచ్చు. కానీ తను తెచ్చే ఏ సంబంధాలు కూడా నేనొప్పుకోను. ఆవిడకి మనసులో పిచ్చ కోపంగా ఉన్నా పైకి మాత్రం పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది అంజలి. ఆది, నువ్వు అంజలి గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. తప్పుగా మాట్లాడావు. ఇప్పుడే తనకి సారీ చెప్పు అని ఆదేశించింది నీరజాదేవి. కుదరదమ్మా. నువ్వు గమనించావు. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఉన్నాయి. నా గురించి ఇంట్లో ఎవ్వరికీ లేని కంప్లైంట్స్ అన్నీ వదినకే వస్తున్నాయంటే ఫాల్ట్ ఎవరిదో మీరే ఆలోచించండి. తను బయట నుండి వచ్చిన అమ్మాయి ఆది. అందరితో అడ్జస్ట్ అయి కలిసిపోవడానికి కొంత టైం పడుతుంది. తనని అర్థం చేసుకుని తనకి తగ్గట్టుగా మసులుకుంటూ మనింట్లో కలిసిపోయేలా మార్చుకోవాలి. కానీ ఇలా కంప్లైంట్స్ చెప్పకూడదు. నీ మాటలకు తను ఎంతగా బాధపడుతుందో చూస్తున్నావా? ముందు తనకి సారీ చెప్పు. కుదరదమ్మా. అన్నయ్య భార్యని హర్ట్ చేశాను కాబట్టి తనకు సారీ చెప్పమంటే చెప్తాను. కానీ వదినకి మాత్రం నేను చెప్పలేను. మీ అబ్బాయికి నేనంటే ఏమాత్రం పడట్లేదత్తయ్యా. రోజు ఇలా ఏదో ఒక గొడవ పెట్టుకుంటూ ఎన్నాళ్ళు కలిసుంటాం? నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను. నేనిక్కడ ఉండలేకపోతున్నాను. వదినా, ప్లీజ్, అమ్మ మాట్లాడుతుంది కదా, ఎందుకు నువ్వు గొడవ పెద్దది చేస్తున్నావు? నువ్వు మాట్లాడకక్షయ్య. నువ్వు మీ చిన్నన్నయ్య ఇద్దరూ ఒకే పార్టీ అని నాకు తెలుసు. మీరిద్దరూ కలిసి మీ అన్నయ్యను నన్ను విడగొట్టి తనకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారా? మేము మరీ అంత కసాయివాళ్లం కాదు వదినా. కానీ అవకాశం ఉండుంటే మాత్రం చాలా బాగుండేది. అని నోరు జారిన ఆదిత్య చెంప పగలగొట్టింది నీరజాదేవి. నీరజ! అని పుట్టినప్పటి నుండి ఏ రోజూ పిల్లల మీద దెబ్బ వేయని ఆమె మొదటిసారి ఎదిగిన కొడుకుని కొట్టడంతో కోపంగా అరిచాడు మాధవరావు. వాడు ఎలా మాట్లాడుతున్నారో చూసారా అండి? అసలు మనం నేర్పించిన సంస్కారం అంతా ఏమైపోయింది? ఆడపిల్లను ఇలా బాధ పెడతారా? మీకు ఆదిత్య ఇప్పుడన్న మాటలే కనిపిస్తున్నాయి నీరజ. కాని పెద్దోడికి పెళ్లైనప్పటి నుండి అంజలి ప్రతిసారి వాణ్ణి ఎన్ని మాటలు అంటుందో అన్ని మర్చిపోయావు నువ్వు. అలా తను నోరు జారిన ప్రతిసారి అన్నయ్య భార్య అన్న ఒకే ఒక్క కారణంతో వాడన్నీ దిగమింగుకొని వస్తున్నాడు. ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేసినా భరిస్తూనే ఉన్నాడు. ఎందుకు? తను మన ఇంట్లో మనిషి అనుకున్నాడు కాబట్టి. వాడి మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంది అంజలి. ఆఖరికి పెళ్లి విషయంలో కూడా ఫోర్స్ చేయాల్సిన అవసరమేంటి? వాడు ఉద్దేశం చెప్పుకునే హక్కు వాడికి లేదా? మన ఇంట్లో అబ్బాయి అమ్మాయి అనే తారతమ్యాలు లేవు. మగాడు ఆడపిల్ల ఒక మాట అనటం ఎంత తప్పో అదే అమ్మాయి అబ్బాయిని అనటం కూడా అంతే తప్పు. ముఖ్యంగా ఏ తప్పు లేనప్పుడు మాటలు వదిలేయటం అనేది క్షమించరాని తప్పు. ఆ తప్పును ఆదిత్య ఎన్నోసార్లు క్షమించాడని నీకు గుర్తు లేకపోయినా నాకుంది. సూపర్ మావయ్య గారు, మీరు కూడా మీ చిన్న కొడుకును సపోర్ట్ చేస్తున్నారన్నమాట. పైగా నాదే తప్పని నింద వేస్తున్నారన్నమాట. అసలు నేనేం చేశాను? నా మరిది అనుకొని, నా కుటుంబం అనుకోనే కదా సంబంధాన్ని చూశాను. ఆ వివరాలేంటో కూడా పూర్తిగా తెలుసుకోకుండా, అమ్మాయి ముఖమైనా చూడకుండా నన్ను చూసి ఆ సంబంధం మంచిది కాదని డిసైడ్ చేసిన మీ చిన్న కొడుకు మాటలు కరెక్ట్ అంటారా? తను ఫారెన్లో చదువుకొనొచ్చింది. కల్చర్ తెలిసిన అమ్మాయి. చాలా అందంగా ఉంటుంది. ప్రస్తుతం మోడలింగ్ చేస్తుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి మీ అబ్బాయికి? సంస్కారం కావాలుదినా. పద్ధతి తెలిసిన అమ్మాయి కావాలి. చిన్న పెద్ద అని లేకుండా అందరి ఉద్దేశాలను గౌరవించే అమ్మాయి కావాలి. చదువు లేకపోయినా పర్వాలేదు, నడవడిక తెలిసిన అమ్మాయి కావాలి. అందంగా లేకపోయినా పర్వాలేదు, గుణమున్న అమ్మాయి కావాలి. తనని చూస్తే మొహం చిట్లించేలా కాకుండా చూడగానే కష్టమంతా మరిచిపోయి చిరునవ్వు చిందించేలా ఉండాలి. తను ఫారెన్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. సిటీలో ఉంటూ మోడలింగ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు.
తన అందాన్ని 100 మంది అబ్బాయిలు చూడాల్సిన అవసరం లేదు. నా మనసుకు నచ్చిన నా భార్య నా కళ్లకు మాత్రమే అందంగా కనిపిస్తే సరిపోతుంది. ఫూల్లా మాట్లాడుతున్నావా ఆదిత్య? నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ పల్లెటూరి అప్పలమ్మలకు మాత్రమే ఉంటాయి. నువ్వొక బిజినెస్ మ్యాన్వి. నీతో ఉండే అమ్మాయి నీకు సరి సమానంగా ఉండాలి. కానీ ఒక పార్టీకి వెళ్తే నలుగురూ నిన్ను చూసి నవ్వుకునేలా కాదు. రాసిపెట్టుకో, నువ్వు ఏ పల్లెటూరు అమ్మాయినో తెచ్చుకొని పెళ్లి చేసుకుంటే నేను చెప్పినట్టుగానే జరుగుతుంది. రియల్లీ? ఫైన్ వదినా, నేను నీ ఉద్దేశం కరెక్ట్ కాదని నిరూపిస్తాను. సిటీలో పుట్టి పెరిగి బాగా చదువుకున్న అమ్మాయిని కాకుండా నాకు నచ్చిన పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకొని తను నీకన్నా బెస్ట్ అని ఇక్కడి మనుషులతోనే అనిపిస్తాను. బయట వాళ్లతోనే కాదు, నీతో కూడా అనిపించకపోతే నేను ఆదిత్యనే కాదు అని ఛాలెంజ్ చేసి అక్కడ్నుంచి విసురుగా వెళ్ళిపోయాడు ఆదిత్య. మరోవైపు అంజలి కూడా అలాగే వెళ్ళిపోతే ఒకరినొకరు చూసుకొని తలలు పట్టుకున్నారు మిగతా వాళ్ళు. చూస్తుండగానే వారం రోజులు గడిచిపోయాయి. అంజలి ఆదిత్యల మధ్య మాటలు ఆగిపోయాయి. అదంతా చూస్తున్న నీరజకి కొడుకుపై ప్రేమ ఉన్నప్పటికీ కోడల్ని ఏడిపించకూడదనే ఉద్దేశంతో ఎప్పుడూ అంజలికే సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉండేది. అమ్మా, 2 రోజుల్లో నేను చెల్లి ఊరెళ్తున్నాం అని ఒకరోజు పొద్దున్నే చెప్పాడు ఆదిత్య. ఊరు వెళ్తున్నారా? ఏ ఊరికి? ఎందుకు చిన్నోడా? కొత్త బ్రాంచ్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. నాకు ఒక ఊరి దగ్గర ఫ్యాక్టరీ నుంచి ప్రపోజల్ వచ్చింది. అక్కడికి వెళ్ళి అన్ని పరిశీలించి క్షుణ్ణంగా తెలుసుకొని నెక్స్ట్ డెసిషన్ తీసుకోవాలి. చెల్లికి కూడా ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పింది. మా ఇద్దరి పని ఒకే ఊర్లో కాబట్టి ఇద్దరం కలిసే వెళ్తున్నాం. ఏ ఊరు చిన్నోడా? కృష్ణాపురం అమ్మా అని అబద్ధం చెప్పాడు. మీ చిన్నబ్బాయి నిజంగా బిజినెస్ పని మీద వెళ్తున్నాడా, లేక నాకు ఛాలెంజ్ చేసినట్టుగా పల్లెటూరి నుంచి కోడల్ని తెచ్చుకోవడానికి వెళ్తున్నాడు? అడగండత్తయ్యా. మీ నోటి చలవతో నాకు కాబోయే భార్య అక్కడే ఉందేమో వదినా. ఒకవేళ కనిపిస్తే మాత్రం తప్పకుండా తీసుకొస్తాను అని చాలా వెటకారంగా అన్నాడు ఆదిత్య. ఆ, వెళ్ళి బాగా వెతుక్కో. పొలమొడ్డున బురదలో చీర పైకి ఎగ్గట్టి పనిచేస్తూ మోటుగా మాట్లాడుతూ ఎలాంటి స్కిన్ కేర్ లేకుండా ఎండకు కందిపోయిన మొహంతో బుగ్గల నిండా మొటిమలతో తల నిండా నూనె పెట్టుకొని చివరన రిబ్బన్ వేసుకొని నుదట రూపాయి బిల్లంత కుంకుమ పెట్టుకొని నీకోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. తనని పనిమాల వెతకాల్సిన అవసరం లేదులే. 1,00,000 మంది అమ్మాయిల్లో ఉన్నా సరిగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయే కదా నువ్వు కోరుకుంది. చాలా త్వరగానే దొరుకుతుంది. వెళ్ళు వెళ్ళు అని అంతకన్నా వెటకారంగా హేళనగా అంది అంజలి. బదులుగా ఓ నవ్వు నవ్వాడు అతను. ఆ నవ్వులోనే నీకు గట్టిగా సమాధానం చూపించి తీరుతాను అని చెప్పినట్టుంది. చెప్పినట్టుగానే 2 రోజుల తర్వాత తల్లిదండ్రులకు అరుణ్కు చెప్పి రుద్రవరం బయలుదేరారు ఆదిత్య, అక్షయ. ఏమాలోచిస్తున్నావన్నయ్యా? నథింగ్ అక్షు. అక్కడ దగ్గరలో అకామిడేషన్ ఎలా చూసుకోవాలని ఆలోచిస్తున్నాను. బయట ఎక్కడో చూసుకోవడం ఎందుకు? నేరుగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తే సరిపోతుంది కదా. మనం వెళ్ళి గడప తొక్కితే పంపించేస్తారా ఏంటి? ఏమోరా, నాకు వాళ్ల మీదంత పాజిటివ్ ఒపీనియన్ లేదు. ఇంత కఠినమైన హృదయాలు కాకపోతే అంత ప్రేమగా పెంచుకున్న కూతుర్ని ఇన్నేళ్లైనా దగ్గరికి రానివ్వకుండా ఉంటారా చెప్పు? పైగా ఇప్పటికీ హేట్ చేస్తున్నారంటే నాకెందుకో వాళ్ళు అస్సలు నచ్చట్లేదు. కేవలం నీకోసమే నేను వస్తున్నాను. అంతే తప్ప నాకు వాళ్ల మీద ఎలాంటి ప్రేమ లేదు. ఇదేంటి అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు? నేనింకా అన్నయ్య ఈజీగా నేను చెప్పేది అర్థం చేసుకుంటాడనుకున్నానే అని లోపలే కంగారుగా అనుకుంది అక్షయ. ఇప్పుడు నువ్వేమో ఆలోచిస్తున్నావు అక్షు? అదే అన్నయ్య, నా ఫ్రెండ్స్ గురించి. బాలు మరో 2 రోజుల తర్వాత వస్తానని చెప్పాడు కదా. ఈ 2 రోజుల్లో నేను ఏ వర్క్స్ చేసుకోవాలో ప్లాన్ చేస్తున్నాను. చూడు అక్షు, నిన్ను ఆ ఫీల్డ్లోకి పంపించే ఇంట్రెస్ట్ మాకెవ్వరికీ లేదు. ఇష్టం కూడా లేదు. ఏసీలో కందకుండా పెరిగిన నువ్వు ఎండలో ఎక్కువసేపు నిలబడలేవు. చెప్పాను కదా, జస్ట్ నీ సరదా ఇష్టాన్ని కాదనలేకే ఒప్పుకున్నాం. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ కోర్స్ పూర్తయ్యాక నువ్వెప్పటిలాగే మన బిజినెస్ చూసుకోవాలి. ఓకే అన్నయ్య, డెస్టినీ ఎటు తీసుకుని వెళ్తే అటు వెళ్తాను. అయినా ఇదంతా నేను ఇష్టంగా చేస్తున్న పనైతే కష్టమెలా అవుతుంది? జస్ట్ ఎండ ఉందని కష్టం అనుకోకూడదు కదా. మనం ఏసీలో కూర్చొని చేసే పనికి అలసటే ఉంటుంది. నీ గురించి మేము పడే బాధ నీకు అర్థం కాదులే, వదిలే. నీ ఫ్రెండ్స్లో ఎవరైనా బాగుంటారా? ఓ, చాలా బాగుంటారు. కానీ అందరూ అంజలి వదిన టైపే. అంటే చాలా రిచ్ అన్నమాట వద్దులే అని మొహాన్ని అయిష్టంగా అదో రకంగా పెట్టాడు అతను. ఆ ఎక్స్ప్రెషన్కు నవ్వేస్తూ మరో టాపిక్ మీద మాట్లాడుకుంటూనే రుద్రవరం చేరుకున్నారు అన్నా చెల్లెళ్ళు.